సో, మనమేం విన్నాము ఇవాళ భగవంతుడు 11 చాప్టర్ 11 అధ్యాయంలో స్వామి విశ్వరూప సందర్శనం భాగ్యం కల్పిస్తున్నాడు అర్జునుడికి. అర్జునుడు అడిగితేను స్వామిని, "స్వామి నీ విభూతి ఎంత? నువ్వేమేమైతే చెప్పావో ఆ విభూతి ఎంత? ఆహ్, ఆ విభూతి దర్శన భాగ్యం నాకు కల్పిస్తావా స్వామి? నాకు అర్హత ఉంటే" అని అడగగానే, "ఓకే అర్జున, నేను నీకు ఆ భాగ్యాన్ని కల్పిస్తున్నాను. ఈ దివ్య చక్షు తీసుకో" అని చెప్పి అర్జునుడికి దివ్య చక్షుని ప్రసాదించిన తర్వాత విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించాడు స్వామి. ఏం కనిపిస్తుందక్కడ అర్జునుడికి? అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అది విశ్వరూప దర్శనం. అర్జునుడికి ఇదంతా కనిపిస్తుందన్నమాట. వక్త్రం నయనం ఎన్నో ముఖాలున్నాయి, ఎన్నో నయనాలున్నాయి, ఎన్నో అద్భుతమైన దర్శనాలు లభ్యమవుతున్నాయి. అండ్ దివ్యమైన ఆభరణాలు, ఆ విశ్వరూపం ఎన్ని దాల్చుందనమాట. దివ్యమైన ఆభరణాలున్నాయి. అండ్ ఆ విశ్వరూపం చేతిలో ఆయుధాలు, దివ్యమైన ఆయుధాలు పట్టుకొని ఉంది ఈ విశ్వరూపము. అండ్ దివ్యమైన మన దండలు, దండలు అండ్ దివ్యమైన వస్త్రాలు ధరించి ఉంది. అండ్ ఈ విశ్వరూపము దివ్య గంధానులేపనం, గంధం కూడా రాయబడి ఉంది ఈ విశ్వరూపంకి. ఆ గంధము అనులేపనం జరిగింది. గంధం పూస్తారు కదా! నాట్ జస్ట్ గంధం, దివ్యమైన సుగంధాలతో అనులేపనం చేయబడి ఉంది ఈ విశ్వరూపం. అర్జునుడు ఆ సుగంధాలు విశ్వరూపంకి అనులేపనం చేయబడి ఉన్నాయని దర్శనమే కాకుండా అర్జునుడికి ఆ సుగంధము నాసికల్లోకి వెళ్తుందన్నమాట అర్జునుడికి. అంటే ఈ విశ్వరూపము ఏదో స్క్రీన్ మీద కనిపించి ఒక 2D లాగా కనిపించట్లేదు. 3D విజన్, లైవ్ విజన్ 3D అన్నమాట. అక్కడ మనిషి నుంచొనే ఉన్నాడు విశ్వరూపము. అట్లా అండ్ ఆ విశ్వరూపం నుండి వచ్చే సుగంధాలు కూడా అర్జున్ నాసికల్లోకి వెళ్తున్నాయి. ఇదన్నమాట పరిస్థితి. అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అర్జునుడికి? ఇదే సాధు గురువు ఏం విన్నామంటే, ఇదంతా ఎప్పుడు జరిగింది అర్జునుడికి? భగవంతుడు ఎప్పుడైతే, ఓకే అర్జున, నేను నీకు దివ్య చక్షుల్ని ఇస్తున్నాను. దివ్యం దదామితే చక్షుః, దదామితే ఇస్తున్నా తీసుకో అని అర్జునుడికి దివ్య చక్షులు ఇచ్చినప్పుడు, ఆ దివ్య చక్షుల ద్వారా అర్జునుడికి ఇదంతా దర్శన భాగ్యం జరిగింది. మన పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే శ్రీ గురు, సాధు గురు మనకి దివ్య చక్షునిస్తారో, అప్పుడు సాధు గురువు ఇచ్చిన నామం ఉంది, ఈ హరే కృష్ణ మహామంత్రము. ఆర్డినరీ కాదు, సామాన్యమైంది కాదు. ఈ నామంలోనే సర్వం స్వామి రూపగుణ లీలలు. యూనివర్సల్ ఫామ్ విశ్వరూపంది కాదు, ఏకంగా ట్రాన్సెండెంటల్, గుణాతీతమైన ఆధ్యాత్మికమైన రూపము దర్శనమవుతుంది. అటువంటి పొజిషన్ సాధు గురు, శ్రీ గురు. సో ఇట్లా భగవంతుడిని ప్రసాదించేవాడు సాధు గురువు. సంధిని శక్తి ప్రతిరూపం దాల్చి మన దగ్గరకు వచ్చి, ఇదో నీకు దర్శన భాగ్యం ఇస్తున్నాను అంటే, ఆ సంధిని శక్తి కృష్ణ కృపా శ్రీమూర్తి సాధు గురు, శ్రీ గురు. సో ఈ శ్రీ గురు ఎప్పుడూ కృష్ణ సంసారంలోనే ఉంటారు. ఇప్పుడు మనందరము మాయ సంసారం. నో,
మాయ సంసారంలో లేం మనం ఇప్పుడు. ఇట్లా మనం మార్నింగ్ ప్రేయర్స్ వింటుంటే సాధువాణి వింటుంటే ఇది మాయ సంసారం ఇది ఎలా అవుతుంది? ఇది కృష్ణ సంసారం. సో, గుణాలకి, గుణాలకి లోబడ్డప్పుడు మనము మాయ సంసారంలో ఉన్నట్టు. కానీ సాధు గురువు ఎప్పుడు కృష్ణ సంసారంలో ఉంటారు. కృష్ణుడి లోకంలో వరల్డ్ ఆఫ్ కృష్ణ. ఆహ్, కృష్ణుడు ఆహ్, నామంలో ఉన్న కృష్ణుడితో, విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడితో, అందరి హృదయాల్లో తిష్ట వేసుకొనున్న శ్రీకృష్ణ పరమాత్ముడితో ఉంటాడు ఎప్పుడు సాధు. ఆ రకంగా స్వామి సేవలో, ప్రీతికరమైన సేవలో నిమగ్నమై ఉండి ప్రతి క్షణం భక్తి రస ఆస్వాదన చేస్తుంటాడు. అండ్ రూప, గుణ, లీలలు ఆస్వాదన చేస్తుంటాడు. మరి మన పరిస్థితేంటి? మనకేమవుతుంది మరి ప్రతి క్షణం? మనమేం ఆస్వాదన చేస్తున్నాం? మనం కూడా అదే కదా! శరణాగతి తీసుకున్నప్పుడు సాధుగురు ఆస్వాదన ఏదుంటుందో అదే అవుతుంది మన ఆస్వాదన. శరణాగతి లేనప్పుడే దుఃఖ ఆస్వాదన. దుఃఖాన్ని ఎట్లా ఆస్వాదిస్తారులే కానీ, దుఃఖంలో ఉండేది ప్రతి క్షణం దుఃఖం ఎప్పుడు? శరణాగతి లేనప్పుడు. ప్రతి క్షణం ఆస్వాదన ఎప్పుడు? శరణాగతి ఉన్నప్పుడు. సాధు గురు దగ్గర. సో, అదనమాట. శ్రీ గురుభ్యో నమః. ఈ రకంగా భగవంతుడి దయ అంతా సాధు గురు రూపంలో, సంబంధదాత, ఆశ్రయదాత రూపంలో మనకొస్తుంది. సో, ఇట్లా గురువందనలో ఏం విన్నాము? ఇట్లా మన ఈ సంబంధ ఆశ్రయదాత భగవంతుడి గురించి చెబుతున్నప్పుడు, ఆ వాణి మన చిత్తంలో వచ్చి కూర్చున్నప్పుడు హ్మ్. అండ్ వాళ్ళకి ఆహ్, అది ఎటువంటి వాణి అంటే ఆధ్యాత్మిక జగత్తుకి ఒక విండో. హ్మ్. మన తలుపు తెరిస్తే, కిటికీ తెరిస్తే బయట మనకేముందో కనిపించినట్టు వాళ్ళ వాణి ఏంటంటే ఇట్లా కిటికీ తెరిసి చూపిస్తుందనమాట. ఇది ఆధ్యాత్మిక, ఇది భగవంతుడంటే ఇట్లా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక జగత్తు అని. రిలే స్టేషన్ అనమాట. ఆ! వాళ్ళ వాణి. హ్మ్. అది మన చిత్తంలో వచ్చి కూర్చున్నప్పుడు దెన్ చక్షుదాం దిలో జై జన్మ జన్మే ప్రభు సే అది దివ్యం దదామి తే చక్షు. ఆధ్యాత్మిక జగత్తంతా అట్లా హ్మ్. దర్శనమవుతుంది. అటువంటి చక్షునిస్తాడనమాట శ్రీ గురు. అంతేకాదు ప్రేమ భక్తిని నింపుతారు. ప్రేమ భక్తి జహా హోయితే అవిద్య వినాశ జాతే. మొత్తం అవిద్యాన్ని వినాశనం చేస్తారు. ఆర్డినరీనా కృష్ణ కృపా శ్రీమూర్తి. ఇది సాధు గురు అంటే, శ్రీ గురు అంటే. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత వైష్ణవులందరికీ ప్రణతి చేశాము. మనము లేవగానే ఫస్ట్ లేచినట్టే ఫస్ట్ గురువుకి ప్రణతి చేయాలనమాట. సరే భూదేవిని తాకుతాము. హ్మ్. దా పెట్టుకుంటాము. గురువుకి ప్రణతి చేయాలి. హ్మ్. ఎందుకంటే గురువే భగవంతుడినిస్తున్నాడు కాబట్టి. తర్వాత వైష్ణవులందరికీ ప్రణతి చేయాలి. వాళ్ళు మన ముందున్నా లేకపోయినా మనసులో అట్లా ప్రణతి చేసుకోవాలి. ఆ! సో, వైష్ణవ ప్రణతి చేశాము. దెన్ తులసీదేవి, తులసి వినతి విన్నపం పెట్టుకున్నాము. రోజు తులసి వినతి వింటున్నామే. ఇది నెమ్మది మేలుకుంటున్నాం. ఏంటబ్బా రోజు వింటున్నాము. ఆధ్యాత్మిక జగత్తు అంతరంగంలో ఉంటుంది అని వింటున్నాము. అది అట్లా విని ఎప్పుడో మనకు దర్శనం కావాలి. అట్లా దర్శనమయ్యే వరకు వినాలి. రోజు వినాలి. ఇలా వింటుంటేనే లోపలికెళ్ళి నిజమే కదా! నేనిక్కడికి చెందినదాన్ని కదా! ఆధ్యాత్మిక జగత్తు చెందినదాన్ని కదా! చెందినవాడిని కదా! అని అనిపిచ్చాలి. అనిపిచ్చేంత వరకు వినాలి. కనిపిచ్చేంత వరకు వినాలి. హ్మ్. ఆధ్యాత్మిక జగత్తు కనిపిచ్చేంత వరకు. అందుకనే తులసి వినతి. ఎందుకు మార్నింగ్ ప్రేయర్స్ వినాలని రోజు? అదే కూడా. నేను మేలుకోవాలి. నాకు కనిపించాలి. ఆ సంస్కారాలు నా లోపల బలంగా వెళ్ళాలి. అదే జరిగేది. రోజు విన్నదే వింటున్నామని అనుకోవడము రాజసిక ఆలోచన.
అరే! ఈ సంస్కారాలన్నీ నా లోపలికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు భక్తి లోపలికెళ్ళి కూర్చుంటుంది. హ్మ్. అది. తర్వాత హ్మ్. శ్రీహరినామ ప్రభు మహత్యం గురించి. మనకి హ్మ్. ఎప్పుడైతే శ్రీ గురు, సాధు గురు ఈ హరినామాన్ని ఇచ్చారో, మొదట్లో ఏదో చేశామంటే చేశాం అట్లే ఉంటుంది పరిస్థితి. కానీ ఇయన్నీ వింటున్నప్పుడు, అమ్మో! మొత్తమైతే హరినామంలోనే ఉందన్నమాట అని ఈ శాస్త్రం ద్వారా, సాధు వాణి ద్వారా వింటున్నప్పుడు ఇక ఇటు అటు చూసేది లేదు. భగవంతుడా నువ్వు ఈ నామంలోనే ఉన్నావని విన్నాము అని ఆహ్, ఈ నామము మన చేతుల్లో పెట్టబడింది. సంబంధదాత. శ్రీ గురువు మనకి ఈ గురు పరంపరలో సంబంధాన్ని, భగవత్ సంబంధాన్నిచ్చారు. ఆశ్రయాన్నిచ్చారు. స్వామి పాదాల దగ్గర ఆశ్రయం ఇచ్చారు. సో, ఈ నామము నాకు ఈ సంబంధ ఆశ్రయదాత ఇచ్చింది. ఈ నామాన్ని నేను పట్టుకుంటే చాలు నా అజ్ఞానం అంతా పోతుంది. నాకు ఆధ్యాత్మిక జగత్తులోకొస్తాము అనే విశ్వాసంతో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరి, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అని జపం చేస్తే దివ్యం దదామి తే చక్షు జరుగుతుంది. ఈ కూపం నుండి, ఈ గుణాల కూపం, సంసార కూపం నుండి మొత్తం బయటికి లాగడమే కాకుండా ఈ నామము సాధు, గురు గౌరంగ పుణ్యమా అని ఆధ్యాత్మిక జగత్తు దర్శనం చూపిస్తుందన్నమాట. అంతటి మహత్యం ఉంది ఈ నామానికి. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణ అమృత ఆస్వాదనం. అప్పటి వరకు నామము వెళ్తూనే ఉండాలి, అవుతూనే ఉండాలి. ఆస్వాదన జరిగే వరకు అవుతూనే ఉండాలి. మొదట్లో అంత దుఃఖం ఉంటుంది. ఆస్వాదన జరుగుతుంది మనకి. కానీ నామాన్ని ఇంతటి విశ్వాసంతో తీసుకుంటే నామ ఆస్వాదన జరుగుతుంది. సో, ఈ రకంగా స్వామి వైపు తిరగడం, భగవంతుడు నామంలో ఉన్న భగవంతుడి వైపు తిరిగి ఈ అచంచలమైన విశ్వాసంతో మనం జపం చేస్తున్నప్పుడు మనకి ఇక ఇది తప్పితే నాకింకేది వద్దు స్వామి అనే పరిస్థితొస్తుంది. ఎందుకంటే, ఈ నామంలోనే భగవంతుడున్నాడు. నా అజ్ఞానం అంతా పోతుంది అని తెలుస్తుంది. ఇక దెన్ అయినంద తనుజ కింకరాం పతితామ్మాం విషమి భవాంబుధం. నంద తనుజ కృష్ణ నామంలో కూర్చున్న ఓ నంద తనుజ కృష్ణ నన్ను నీ పాదాల దగ్గర ఉంచవా అనే విన్నపం సదా హృదయంలోనే ఉంటుంది. ఈ రకంగా మనము నామనిష్టతో రుచి ఏర్పడుతుంది. సో, ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం రోజు వింటారో, పఠిస్తారో వాళ్ళకి కృష్ణ భక్తి రోజు రోజుకి ప్రవర్ధమానమవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తనా నిరపరాధ నామలేలే పాయే ప్రేమధానం ఆత ఏవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూపగుణ కర్మ. ఈ నామమే మన వైష్ణవ ధర్మం అయినప్పుడు రూపగుణల లీల అన్ని ప్రస్ఫుటిస్తాయి. When this Nama becomes our Dharma, the Rupa Guna Leela of Bhagavan in the Nama will be manifested. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान।